ఓం శ్రీ మహాలక్ష్మీదేవియే నమః. 2025వ సంవత్సరంలో 12 రాశులకు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి 2025లో వారి ఫలితాలు సగటుగా లేకపోతే సగటు కంటే కొంచెం ఎక్కువగా ఉండవచ్చు. శని యొక్క ప్రత్యేక అనుగ్రహంతో ముఖ్యంగా మార్చి నెలలో మీరు అనేక రంగాల్లో అనుకూలమైన ఫలితాలను సాధించగలుగుతారు. దీని తర్వాత ఫలితాలు తులనాత్మకంగా బలహీనంగా ఉండవచ్చు. ఏదైనప్పటికీ మార్చి నెల తర్వాత కూడా అంతర్జాతీయ సంబంధాలు ఉన్నవారు సానుకూల ఫలితాలను సాధించడం కొనసాగించవచ్చు. బృహస్పతి యొక్క సంచారం మే మధ్యకాలం వరకు మీ ఆర్థిక వైపు బలంగా ఉంచుతుంది. సాధారణంగా ఈ సంవత్సరం మీ వ్యాపారంలో మీరు విజయం సాధించినట్లు వ్యక్తులు చూస్తారని ఇది సూచిస్తుంది. రాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం ద్వితీయార్థంలో జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. విద్యార్థులు కూడా ఈ సంవత్సరం మరింత అంకిత భావంతో చదవాలి. మీరు వివాహం చేసుకున్నట్లయితే మీ జీవిత భాగస్వామి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరము. అదే సమయంలో ఒకరితో ఒకరు సంబంధాలను కొనసాగించడం కూడా చాలా అవసరము. శృంగార సంబంధాల పరంగా ఈ సంవత్సరం మునుపటి సంవత్సరాల వలె బలంగా ఉండకపోవచ్చు. దీనికి పరిహారము దుర్గాదేవి మాతని క్రమం తప్పకుండా పూజించడం చాలా శ్రేయస్కరం. తదుపరి రాశి వృషభం. వృషభ రాశిలో జన్మించిన వ్యక్తులు 2025వ సంవత్సరంలో మీ నుండి ఎక్కువ పని అవసరం కావచ్చు, కానీ అది మీ ప్రయత్నాల నుండి సానుకూల ఫలితాలను కూడా ఇస్తుంది. శని మీరు అదనపు కృషి చేసిన తర్వాత ముఖ్యంగా మార్చి 2025 వరకు సానుకూల ప్రయోజనాలను పొందుతున్నట్లు కనిపిస్తుంది. మార్చి 2025 తర్వాత పని యొక్క పూర్తి ప్రతిఫలాన్ని పొందడం సాధ్యమవుతుంది. అదనపు శ్రమ అవసరం లేనప్పటికీ ఫలితాలు కూడా ఇంకా కొనసాగుతాయని ఇది సూచిస్తుంది. కృషిని ప్రతిబింబిస్తాయి. మే నెల వరకు రాహు సంచారం మీకు అద్భుతమైన ఫలితాలను సూచిస్తుంది. మే తర్వాత పనిలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అటువంటి స్థితిలో శని మరియు రాహు ఉండటంతో సవాళ్లు ఏడాది పొడవునా కొనసాగవచ్చు, కానీ అవి విజయవంతమైన పని మరియు అనుకూలమైన ఫలితాలను అనుసరిస్తాయి. బృహస్పతి సంచారం మీ ఆర్థిక పరిస్థితి పరంగా మీ ప్రయత్నాలు ఫలిస్తాయని కూడా సూచిస్తున్నాయి. సాధారణంగా విద్యకు ఇది మంచి సంవత్సరం కావచ్చు. వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుందని కూడా ఊహించబడింది. అదనంగా 2025 శృంగార సంబంధాలకు సాధారణంగా సానుకూల ఫలితాలను తీసుకురావచ్చు. దీనికి పరిహారం వెండిని ధరించడం శుభప్రదం. తదుపరి రాశి మిథునం. మిథున రాశి వారికి 2025వ సంవత్సరంలో మీ మిథున రాశి వ్యక్తులకు కొంత మెరుగ్గా ఉండవచ్చు. 2024 కంటే 2025 మెరుగైన సంవత్సరంగా ఉండవచ్చు. మార్చి నాటికి శని ఊహించని విధంగా కొంత సహాయాన్ని అందిస్తాడని ఆశిస్తున్నాడు. ఆ తరువాత మరింత కృషి చేయడం ద్వారా మీరు సానుకూల ఫలితాలను కూడా పొందవచ్చు. మరో మాటలో చెప్పాలంటే ఈ సంవత్సరం చాలా పని అవసరం అయినప్పటికీ ఫలితాలు చాలా ఎక్కువ మరియు సంతృప్తికరంగా ఉంటాయి. రాహు సంచారం అంతటా మీ పెద్దలు మరియు సహోద్యోగులు సానుకూల సంబంధాలను కొనసాగించడానికి ప్రయత్నం చేయడం చాలా కీలకం. మతం, ఆధ్యాత్మికత మరియు భగవంతుని పట్ల నిబద్ధత, కష్టపడి పనిచేయడంతో పాటు అవసరం అప్పుడే మీరు మానసిక ప్రశాంతతను నిలుపుకోగలుగుతారు. ఇది మీ వ్యక్తిగత, వృత్తిపరమైన మరియు వ్యాపార జీవితంలో స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది. ఆధ్యాత్మికత నుండి తనను తాను
దూరం చేసుకోవడం కొన్నిసార్లు ప్రజలను మానసికంగా మరియు ఒత్తిడికి గురిచేస్తుంది. బృహస్పతి యొక్క సంచారము మే నెలలో మధ్యస్థ ఫలితాలను ఇంకా ఆ తర్వాత కొంత మంచి ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక పరిస్థితులు ఈ సంవత్సరం విభిన్న ఫలితాలను ఇవ్వవచ్చు. అదనంగా ఫలితాలు సగటు కంటే ఎక్కువ ఉండవచ్చు. వ్యక్తిగత జీవితం పరంగా కూడా మే అనుకూలమైన నెల కావచ్చు. మీ వివాహంలో అయినా లేదా మీ శృంగార సంబంధంలో అయినా కూడా మీరు మే తర్వాత గణనీయంగా మెరుగైన ఫలితాలను పొందగలుగుతారు. మే తర్వాత విద్యార్థులు కూడా గొప్ప ఫలితాలను సాధించగలుగుతారు. దీనికి పరిహారము వీలైనప్పుడల్లా 10 లేదా ఎక్కువ అంధులకు పరిహారంగా భోజనం అందించడం మంచిది. తదుపరి రాశి కర్కాటకం. కర్కట రాశి వారికి 2025వ సంవత్సరం మీకు ప్రధాన సమస్యల నుండి ఉపశమనాన్ని అందిస్తుంది. మీరు మునుపటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు మరియు మీలో తాజా ఉత్సాహాన్ని మరియు శక్తిని గమనించవచ్చు. ముఖ్యంగా మార్చి తర్వాత మీరు పెద్దల మార్గదర్శనంతో ఎదుగుతారన్నది స్పష్టమవుతుంది. సమస్యలు ఇంకా పూర్తిగా తొలగిపోయినట్లు కనిపించడం లేదు, కానీ సమస్యలు తగ్గుముఖం పట్టడంతో మీరు నిట్టూర్పుని పొందగలుగుతారు. రాశి ఫలాలు 2025 ప్రకారం మేలో ఇంకా భారీ లాభాలు పొందే అవకాశం ఉంది. ఇదే సమయంలో మే తర్వాత ఖర్చులు కూడా పెరగవచ్చు. విదేశాలలో లేదా వారి జన్మస్థలానికి దూరంగా నివసిస్తున్న వారు మే తర్వాత కూడా సానుకూల ఫలితాలను అనుభవించవచ్చు. అయితే ఇతరుల కుటుంబ మరియు ఆర్థిక వ్యవహారాలకు సంబంధించి మరింత జాగ్రత్తగా మరియు వివేకం పాటించాలి. మే తర్వాత రాహు సంచారం బలహీనంగా ఉంటుంది. అందువలన అప్పుడప్పుడు కొన్ని అనుకోని సమస్యలు ఉండవచ్చు. ప్రేమ, వివాహాలు మరియు వైవాహిక వ్యవహారాలను మే నెల చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు మే నెలలోపు చదువులో వేగం పెంచుకుంటే భవిష్యత్తులో మంచి ఫలితాలు అందుకుంటారు. పరిహారం దీనికి పీపాల్ చెట్టుకు క్రమం తప్పకుండా నీటిని అందించండి. తదుపరి రాశి సింహం. సింహరాశి వారికి 2025లో కొన్ని ప్రాంతాలలో బలమైన సంవత్సరం, ఇంకా మరికొన్నిటిలో బలహీనమైనది. ఈ సంవత్సరం అనేక రకాల ఫలితాలను తీసుకురావచ్చని సూచిస్తుంది. శని యొక్క మార్చ సంచారం ఫలితాలు సగటుగా ఉత్తమంగా మరియు ఆద్యాన్నంగా ఉండవచ్చు. రాశి ఫలాలు 2025లో వ్యాపారం మరియు ఉపాధికి సంబంధించిన విషయాలలో సమస్యలు తలెత్తవచ్చు. బదిలీ లేదా ఉద్యోగంలో మార్పు కోసం కూడా పరిస్థితులు తలెత్తవచ్చు. వ్యవహారం స్థానంగా మీరు ఇంటికి వెళ్లకుండా ఉండవలసి ఉంటుంది. మొత్తం మీద అయితే ఈ సంవత్సరం ఆర్థిక పరంగా ఉత్పాదకతను కలిగి ఉండాలి, ఎందుకంటే సంవత్సరం ప్రారంభంలో బృహస్పతి యొక్క అంశం సంపద స్థానం మీద ఉంటుంది. బృహస్పతి చివరికి లాభాల ఇంటికి చేరుకుంటాడు మరియు వివిధ పద్ధతుల ద్వారా ప్రయోజనం పొందేందుకు ప్రయత్నిస్తాడు. పనిలో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ డబ్బుకు సంబంధించిన అనుకూలమైన పరిస్థితులు కూడా ఉండవచ్చని సూచిస్తుంది. వ్యక్తిగత సంబంధాల పరంగా మే నెల తర్వాత కాలం కూడా మెరుగైన ఫలితాలను ఇవ్వవచ్చు. వివాహ సంబంధిత విషయాలు అనుకూలతను వెల్లడిస్తాయి. పిల్లలు మొదలైన విషయాలలో కూడా సానుకూల ఫలితాలు సాధించవచ్చు. మే తర్వాతి నెలల్లో విద్యా సంబంధిత విషయాల్లో మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయి. దీనికి పరిహారము ప్రతి 4వ నెల 6 కొబ్బరికాయలను స్వచ్ఛమైన నీటిలో వేయండి. తదుపరి రాశి కన్య. కన్య రాశి వారికి 2025 సగటు ఫలితాలను లేదా సగటి ఫలితాలను అందించవచ్చు. మరోవైపు శని సంచార విషయానికి వస్తే సంవత్సరం ప్రారంభం నుండి మార్చి నెల వరకు విషయాలు బాగా జరుగుతున్నట్లు కనిపిస్తాయి. తరువాత శని యొక్క సంచారము అప్పుడప్పుడు సగటు ఫలితాలను అందించగలదు. బృహస్పతి యొక్క సంచారము మే మధ్యలో అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. ఆ తరువాత ఇది
ఇది అస్థిరమైన ఫలితాలను ఇవ్వవచ్చు. వీటన్నింటి యొక్క ప్రయోజనం ఏమిటంటే మీ మొదటి మరియు సప్తమ గ్రహాల నుండి రాహుకేతువుల ప్రభావం మే తర్వాత నిలిచిపోతుంది. దీంతో వ్యాపారాలకు ఇక ఇబ్బందులు తప్పవు. వైవాహిక ఆందోళన కూడా అనుకూలతను విస్తరిస్తుంది. వివాహానికి ఎలాంటి అడ్డంకులు ఉండవు. ఆరోగ్యంలో కూడా తులనాత్మక మొదలైనవి చూడవచ్చు. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తుంది. విద్యార్థులు అనుకూలమైన గ్రేడ్లను పొందే అవకాశాలను కూడా కలిగి ఉన్నారు. ఈ పరిస్థితిలో కొన్ని మినహాయింపులతో ఈ సంవత్సరం చాలా వరకు పరిస్థితులు మీకు సానుకూల ఫలితాలను అందిస్తున్నట్లు కనిపిస్తున్నాయని మేము కనుగొన్నాము. పరిహారము: కుంకుమ పువ్వు తిలకాన్ని మీ నుదుటిపైన క్రమం తప్పకుండా రాయండి. తదుపరి రాశి తులరాశి. తులరాశి వారికి 2025 మొత్తం చాలా సానుకూల సంవత్సరంగా కనిపిస్తుంది. ముఖ్యంగా మే తర్వాత పరిస్థితులు అనుకూలించే అవకాశం ఉంది. మార్చి నెలలో శనిగ్రహం యొక్క శుభప్రదమైన సంచారం సహాయంతో మీరు మీ గత సమస్యలను అధిగమించవచ్చు మరియు కొత్త దిశలో పురోగతి సాధించవచ్చు. రాశి ఫలాలు 2025 ప్రకారం అద్భుతమైన ఫలితాలు సాధ్యమవుతాయి. ప్రత్యేకించి పని సంబంధిత సమస్యలు మొదలైనప్పుడు స్పష్టంగా ఇంకా విశ్లేషణాత్మకంగా ఆలోచించగలరు. మీ సామర్థ్యం ఇప్పుడు మీరు మరింత ప్రభావవంతంగా ప్లాన్ చేసుకోవడానికి మరియు వ్యాపారంలో విజయం సాధించేలా చేస్తుంది. ఇక విద్యార్థుల జీవితాల్లో ఎలాంటి అడ్డంకులు ఉండవు. మే మధ్యకాలం తర్వాత బృహస్పతి గ్రహం యొక్క అనుకూలత కూడా ముఖ్యమైన అడ్డంకులను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు మంచి అదృష్టాన్ని అనుభవిస్తారు. వృద్ధుల జ్ఞానం ఇంకా ఆశీర్వాదాలు భవిష్యత్తు విజయానికి బాటలు వేస్తాయి. మీరు విద్యార్థి అయితే బృహస్పతి మీ విద్యా లక్ష్యాలకు మద్దతు ఇస్తుంది. మరోవైపు కొంతమంది వ్యక్తులు బృహస్పతి నుండి అనుకూలమైన ఆర్థిక అంశాలను పొందవచ్చు. మే మధ్యకాలం తర్వాత ప్రేమ, వివాహం మరియు వైవాహిక జీవితంలో ఇతర విషయాలలో మంచి అనుకూలత ఉంటుంది. పరిహారము: మాంసాహారం, మద్యం లేదా వ్యభిచారం మానుకోవడం మాయా నివారణ పనిచేస్తుంది. తదుపరి రాశి వృశ్చికం. వృశ్చిక రాశి వారికి 2025 మీకు అనేక రకాల ఫలితాలను తెస్తుంది. మార్చి తర్వాత 4వ ఇంటి నుండి శని యొక్క సంచారం దాని ప్రతికూల అంశాలను నియంత్రిస్తున్నట్లు కనిపిస్తుంది. అయితే మే నెలలో అదే ఇంటి నుండి రాహు సంచారం జరుగుతుంది. ఫలితంగా కొన్ని ముఖ్యమైన సమస్యలు పోవచ్చు, మరికొన్ని మళ్ళీ తలెత్తుకోవచ్చు. మీరు కొన్ని రోజులుగా లేకపోయే మెదడు సమస్యలతో బాధపడుతూ ఉంటే వాటి నుండి ఉపశమనం పొందవచ్చు. బృహస్పతి యొక్క సంచారము మే మధ్యకాలం వరకు 7వ ఇంటి ద్వారా మిమ్మల్ని అనుకూలంగా ప్రభావితం చేస్తుంది. అయితే ఆ తర్వాత బృహస్పతి 8వ ఇంట్లోకి ప్రవేశించడం వలన బృహస్పతి కాస్త బలహీనపడతాడు. 2వ ఇంటిపై ప్రభావం ఎటువంటి ముఖ్యమైన ఆర్థిక సమస్యలను కలిగించదు, కానీ ఆదాయ వనరులు నెమ్మదిగా ఉంటాయి. మే వరకు దారితీసే కాలం విద్యాపరమైన అంశాల పరంగా తులనాత్మకంగా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. వివాహం, నిశ్చితార్థం, ప్రేమ వ్యవహారాలు, పిల్లలను కలవడం మొదలైన వాటికి సంబంధించిన విషయాలకు మే మధ్యకాలం ముందు సమయం కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. దీనికి పరిహారము: ప్రతి 4 నెలలు 400 గ్రాముల కొత్తిమీరను శుభ్రమైన నీటిలో వేయడం శ్రేయస్కరము. తదుపరి రాశి ధనుస్సు రాశి వారికి 2025లో జన్మించిన వ్యక్తులు బలమైన ఇంకా బలహీనమైన ఫలితాలను తీసుకురాగలుగుతారు. మే నెల 2025 వరకు బృహస్పతి సంచారం బలహీనంగా ఉన్నప్పటికీ మార్చి 2025 వరకు శని సంచారం మీకు పూర్తిగా మంచిది. రాశి ఫలాలు 2025లో మే మధ్యకాలం తర్వాత బృహస్పతి సంచారం మీకు అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అలా మార్చి తర్వాత శని సంచారం తగ్గుతుంది. ఈ విధంగా ప్రతి పెద్ద రవాణా బలమైన మరియు బలహీనమైన
ఫలితాలను కలిగి ఉంటుంది. ఏది ఏదైనప్పటికీ మేలో ప్రారంభమయ్యే 4వ ఇంటి నుండి రాహువు యొక్క సంచారం ప్రతికూలతను తొలగిస్తుంది కాబట్టి అనుకూలమైన ఫలితాల సంపద ఉంటుంది. తత్ఫలితంగా శని కారణంగా ఎటువంటి సమస్యలు రాకపోవచ్చు. గృహ జీవితానికి లేదా పాత సమస్యలకు సంబంధించిన కొన్ని సమస్యలు మాయమవుతాయి. ఏది ఏమైనప్పటికీ మార్పు స్ఫూర్తి మనస్సును కొంతవరకు ఉల్లాసంగా చేస్తుంది. బృహస్పతి సంచారం ఆర్థిక వ్యవహారాలపై సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఫలితంగా ఆర్థిక సంక్షోభం ఉండటం మరియు మే తర్వాత ఆదాయ వనరుల్లో పెరుగుదల ఉండవచ్చు. ప్రేమ, వివాహం, పాఠశాల, విద్య మరియు వంటి రంగాల్లో మే తర్వాత నెలలు మరింత అనుకూలమైన ఫలితాలను ఇవ్వవచ్చు. పరిహారం: కాకి లేదా గేదెకు పాలు మరియు అన్నం తినిపించడం శుభప్రదం. తదుపరి రాశి మకర రాశిలో జన్మించిన వ్యక్తులు 2025 సంవత్సరం గత సమస్యలను పరిష్కరించడానికి చాలా ప్రయోజనకరంగా ఉండవచ్చు. మీరు కొంతకాలంగా పోరాడిన గత సమస్యలను మీరు తరలించవచ్చు. అలాగే కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు త్వరలో సద్దుమణుగుతాయి. రాశి ఫలాలు 2025 ప్రకారం మీరు ఉద్యోగాలు, కెరీర్లు మొదలైన వాటి మార్చడానికి ప్రయత్నిస్తే మార్పు కూడా సాధ్యమే. అదనంగా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం సాధ్యమవుతుంది. మీరు చాలా శక్తివంతమైన మనస్సును కలిగి ఉంటారు. మీ నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం పెరుగుతుంది. మధ్య మధ్యలో మీకు కొన్ని శుభవార్తలు కూడా వినిపిస్తాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ మే తర్వాత కుటుంబం ఇంకా ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండటం మంచిది. మార్చి నుండి శని తన ప్రభావాన్ని తొలగించినప్పటికీ మేలో రాహువు 2వ ఇంటిని ప్రభావితం చేయడం ప్రారంభిస్తాడు. తత్ఫలితంగా సమస్యలు మునుపటి కంటే చాలా వరకు పరిష్కరించబడతాయి. ముఖ్యంగా కుటుంబం మరియు ఆర్థిక విషయాల్లో ఇప్పటికీ కొన్ని చిన్న అంతరాయాలు ఉండవచ్చు. ఈ పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉపయోగించడం మంచిది. మే మధ్యకాలం ముందు శృంగార సంబంధాలకు ఇది మంచి సీజన్. అదనంగా వివాహం మరియు వైవాహిక జీవితానికి సంబంధించిన విషయాలకు ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మే మధ్యకాలం తర్వాత ఈ విషయాలకు సమయం తక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా వరకు సంవత్సరం మొత్తంలో విద్యార్థులకు ఏదో ఒక విధంగా ప్రయోజనం చేకూరుతుంది. దీనికి పరిహారము: ప్రతి 3 నెలల పూజారికి పసుపు వస్త్రాలు దానం చేయడం శుభప్రదం. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారు 2025లో మిశ్రమ అదృష్టాన్ని అనుభవిస్తారు. మీరు అప్పుడప్పుడు సగటు ఫలితాల కంటే మెరుగైన ఫలితాలను సాధించవచ్చు. ఒకవైపు మొదటి ఇంట్లో శని ప్రభావం మార్చ తర్వాత క్షీణిస్తుంది. ఇది మీకు మరింత శక్తివంతంగా అనుభూతి చెందడానికి సహాయపడుతుంది. మీరు అసంపూర్తిగా ఉన్న పనులను వేగవంతం చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటారు. ప్రయాణం మీకు ప్రయోజనాలను కూడా అందిస్తుంది. మే తరువాత మొదటి ఇంట్లో రాహువు సంచరించడం వల్ల మరోసారి అదే సమస్యలు తలెత్తవచ్చు. సమస్యల ప్రభావం అయితే స్వల్పంగా మరియు చిన్నదిగా కొనసాగించవచ్చు. ఇంకా చెప్పాలంటే అవి పూర్తిగా అదృశ్యం కాకపోవచ్చు, కానీ అవి గతంలో ఉన్నంత చెడ్డవి కాదు. మీ ఆరోగ్యాన్ని చూసుకోవడం అలాగే మీ నిజమైన శక్తిని అనుగుణంగా పనిచేయడం అర్థం. ఇది మీ ఆరోగ్యానికి సానుకూల పద్ధతిలో నిర్వహిస్తుంది, అలాగే మీ పనిని క్రమం పూర్తి చేయడంలో మీకు సహాయపడుతుంది. ఈ సంవత్సరం మీ తల్లి ఆరోగ్యాన్ని పర్యవేక్షించడం చాలా ముఖ్యం. మే మధ్యకాలం తరువాత బృహస్పతి మీకు అనుకూలమైన స్థితిలో ఉంటాడు. వివిధ ప్రయత్నాల్లో విజయం సాధించడంలో మీకు సహాయం చేస్తాడు. మీరు విద్యార్థి అయితే మే మధ్య నాటికి మీ గ్రేడులు గణనీయంగా మెరుగుపడతాయి. ఈ బృహస్పతి సంచారం నుండి ప్రేమ సంబంధాలు కూడా ప్రయోజనం పొందుతాయి. బృహస్పతి సంచారం నిశ్చితార్థం, వివాహం మరియు వైవాహిక జీవితానికి అనుకూలంగా ఉన్నప్పటికీ
కేతువు కొన్నిసార్లు వివాహ బంధంలో కొన్ని చిన్న సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి బృహస్పతి ఆ సమస్యలను తొలగించడానికి ప్రయత్నిస్తాడు. సమస్యలు తలెత్తుతాయి కానీ త్వరగా పరిష్కరించబడతాయి ఇవి సూచిస్తుంది. ఇదే విధంగా పని, వ్యాపారం, ఉద్యోగం మొదలైన వాటిలో చిన్న చిన్న తేడాలు వచ్చినా కూడా పనులు ఎడతెరిపి లేకుండా సాగుతాయి. మీరు ఈ సంవత్సరం వివిధ రంగాల్లో చిన్న సమస్యలను ఎదుర్కోవచ్చు. కానీ కష్టపడి ఇంకా ఆలోచనాత్మకంగా ప్రిపరేషన్ చేసుకుంటే మీరు ఎంతో సాధిస్తారు. దీనికి పరిహారం మెడలో వెండి గొలుసు ధరించడం శుభప్రదం. తదుపరి రాశి మీన. మీనరాశి వారికి 2025 సంవత్సరం మీకు మిశ్రమంగా ఉండవచ్చు. రాహు ప్రభావం మే తర్వాత మీ మొదటి ఇంటికి విడిచిపెడుతుంది. ఇది మీకు తక్కువ ఒత్తిడిని ఇంకా మరింత తేలిగ్గా ఉండడానికి సహాయపడుతుంది. మార్చి నుండి శని మీ మొదటి ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది మీకు సౌపరిమితం కలిగించవచ్చు. మీరు మీ పని సంబంధిత వ్యాపారాన్ని కొంత అజాగ్రత్తతో నిర్వహించవచ్చు. మీరు శ్రద్ధగా పనిచేస్తే మరియు నిర్లక్ష్యంగా ఉండకుండా ఉంటే మీరు కూడా మంచి ఫలితాలను పొందవచ్చు. రాశి ఫలాలు 2025 ప్రకారం ఈ సంవత్సరం బృహస్పతి యొక్క సంచారం కూడా మీకు వైవిధ్యమైన ఫలితాలను తెస్తుంది. మే మధ్యలో బృహస్పతి లాభగృహలో చూడటం ద్వారా మంచి లాభాలను పొందాలని కోరుకుంటాడు. మే మధ్యకాలం తర్వాత మీ నిజాయితీ ఫలించే అవకాశం ఉంది. ఇంటికి దూరంగా ఉండే విద్యార్థులు విజయం సాధిస్తారు. రిమోట్గా పనిచేసే డబ్బు సంపాదించగల వ్యక్తులు కూడా విజయం సాధించగలరు. వారి జన్మస్థలం సమీపంలోని ప్రాంతాలలో మిగిలిన ఉద్యోగులు తమ ఉద్యోగాల పట్ల కొంచెం అసంతృప్తిగా ఉంటారు. మొత్తం మీద అయినప్పటికీ మేలు ఈ సంవత్సరానికి మీకోసం సగటుగా లేదా కొన్ని పరిస్థితుల్లో సగటు కంటే మెరుగైనదిగా వివరించగలము. దీనికి పరిహారము స్వచ్ఛంగా సద్గుణంగా ఉంటూ కోతులకు బెల్లము, శనగలు తినిపిస్తే శుభం కలుగుతుంది.